ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్. ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా, క్లోజ్ చేసేసేయండి. అవుట్లైన్ పక్కన క్రాస్ మార్క్ ఉంది, క్లోజ్ చేసేసి ఇక్కడ విండోస్ దగ్గరికి వెళ్ళండి. గో టు ద విండోస్ ట్యాబ్. షో వ్యూ. ఇక్కడ మా ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. Okay. Yes, ma'am. Now it is visible now. Okay, which is your project here? Java, రెండు ఉన్నాయి. This is my new project. అవునమ్మా, అది కాదు, బయటికి రండి. అక్కడ ఎందుకు అంటున్నారు రాండాలి? ఇప్పుడే రన్ చేయలేము. సో ఇన్ దిస్ విచ్ ఇస్ యువర్ ప్రాజెక్ట్ హియర్? విచ్ వన్? సిరి జావానా? ఏది మై Siri.java. ప్రాజెక్ట్ పేరు ఎందుకు .javaతో ఎందుకు సేవ్ చేశారు? నార్మల్గా అట్లా చేస్తారేమో. ఓకే, ఇదంతా అలాగే పెట్టేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఫైల్లో వెళ్ళి న్యూ, గో టు ద ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్కి వెళ్ళండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇందులో జావా ప్రాజెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. Click on next button. Project name Java project అని మెన్షన్ చేసుకోండి. ఆ జావా క్లాసెస్ అన్ని మీ ఇష్టం. ఓకే, yes, your wish, and then click directly on finish button. 19th version తీసుకోండి. ఓకే మా, finish button. Okay, create. ఓకే, మాడ్యూల్ నేమ్ అడుగుతుంది. ఓకే, మాడ్యూల్ ఇన్ఫో అవసరం లేదు, డోంట్ క్రియేట్ క్లిక్ చేసేసారా? డోంట్ క్రియేట్. ఓకే, మాడ్యూల్ ఇన్ఫో అవసరం లేదు, ఊరికే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిస్తుంది. ఓపెన్ పర్స్పెక్టివ్, ఎస్, సజెషన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇదంతా క్లోజ్ చేసేసేయండి. జావా డాక్యుమెంట్ క్లోజ్ చేసేసి, ప్రాబ్లమ్స్ క్లోజ్ చేసేసేయండి. ఎస్, క్లోజ్. డిక్లరేషన్ క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ లోనే విండోస్ లో వెళ్ళి, విండోస్, షో వ్యూ, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఎస్, ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని క్రియేట్ అయిందా? ఎస్, అక్కడ క్లిక్ చేయండి. జావా ప్రాజెక్ట్ ని క్లిక్ చేయండి. ఆరో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎస్, అండర్ ఎస్ఆర్సి దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్, ఎస్ఆర్సి, న్యూ అండ్ దెన్ ప్యాకేజ్. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయండి. ఓకే, సో జావా బేసిక్స్ అని పెట్టుకోండి. బేసిక్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్యాకేజ్ నేమ్ జావా బేసిక్స్. బేసిక్ పెట్టకూడదు. Yes, please finish. Okay. In that Java basics దగ్గర, ఆ ప్యాకేజ్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్, న్యూ క్లాస్. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ ప్యాకేజ్ లో క్లాసెస్ క్రియేట్ చేసుకుంటున్నాము అని. హియర్ ప్యాకేజెస్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్ అన్నమాట. డెమో, ఒక డెమో పేరు, క్లాస్ పేరు డెమో, డి క్యాపిటల్. Okay. దట్స్ ఇట్. మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రాయాల్సి వస్తుంది. మెయిన్ మెథడ్ అక్కడ చెక్ బాక్స్ ఉంది కదా. ఓకే, కన్ఫిగర్. ఇప్పుడే అవసరం ఏమొద్దు, ఇవన్నీ ఏమొద్దు. ఓన్లీ మెయిన్ మెథడ్. క్లిక్ ఆన్ ఫినిష్. క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. ఓకే, నౌ హియర్ రైట్ ద system.out.println. Where, ma'am? Here itself. ఆ కమెంట్స్ తీసేసినా పర్లేదు.
ఇక్కడ సిస్టమ్ డాట్ ప్రింట్లn అని టైప్ చేయండి. సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్. ఒక మెసేజ్ ప్రింట్ చేయండి, అవుట్పుట్ చూడండి వస్తుందా లేదా. సేవ్ ఇట్, కంట్రోల్ ఎస్ అండ్ దెన్ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్. రన్ యాజ్ ఓకే. జావా అప్లికేషన్. లాంచ్ ఎర్రర్. ఓకేనండి, ఓకే క్లోజ్ దిస్. మళ్ళీ సేవ్ చేశారా? యా సేవ్ చేసాను. ఎస్, రైట్ క్లిక్ చేయండి, మళ్ళీ రైట్ క్లిక్ రన్ యాజ్ అనండి. మళ్ళీ ఓకే. రన్ యాజ్ జావా అప్లికేషన్. జావా అప్లికేషన్. డౌన్ చేయడం. ఇక్కడ జావా పాత్ మీరు సెట్ చేశారా? యా అడ్వాన్స్ సెట్టింగ్స్ లో చేశాను మ్యామ్. చేశారా? ఎక్కడ బిన్ వరకు మెన్షన్ చేశారా? యా బిన్ వరకు మెన్షన్ చేశాను మ్యామ్. 1 minute. Go to the properties. 1 minute ఉండండి. జావా కంపైలర్ ఇక్కడ చేంజ్ చేయాలని అనుకున్నాను. ఇక్కడ మెసేజ్ మీరు ఎలా టైప్ చేశారు? 1 minute. డబుల్ కొటేషన్ లోనే ఇచ్చారా మీరు? బ్రాకెట్, నార్మల్ బ్రాకెట్ ఇచ్చారా? నార్మల్ బ్రాకెట్. ఎస్ క్యాపిటల్ అనే సిస్టమ్ లో. ఎస్ క్యాపిటల్. ఓకే, సో మీరు ఇక్కడ సెట్టింగ్స్ లో వెళ్ళాలి మా కొంచెం. 1 minute. సో సెట్టింగ్స్ వచ్చినా? ఎస్ ఎస్ 1 minute. ప్రిఫరెన్సెస్ ఉందా? ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్ కాదు, మీ ప్రాజెక్ట్ లోనే ఎక్లిప్స్ లోనే వెళ్ళండి. ఓకే. కాదు, మీ ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేయండి. జావా ప్రాజెక్ట్ ని రైట్ క్లిక్ చేయండి. జావా ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో జావా ప్రాజెక్ట్ ని రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ లో వెళ్ళండి, లాస్ట్ ఆప్షన్. ఓకే. ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయండి. జావా కంపైలర్ లో వెళ్ళండి మా ఆప్షన్. జావా కంపైలర్ అక్కడ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయండి. జావా కంపైలర్ ఆరో మార్క్. yes please in that. yes ma, click that Java preferences. జావా డాక్యుమెంట్, జావా కంపైలర్ పైన క్లిక్ చేయండి. జావా కంపైలర్ పైన క్లిక్ చేశారా? ఆర్మార్ కాకుండా ఎస్ ఇలా ఆప్షన్ రావాలి. ఇలా ఏమేమి సెలెక్ట్ చేశారు ఇక్కడ?
జావా ఎస్ఈ ఏది ఏ వర్షన్ మా ఇది 13 యూస్ 13 ఉంది మ్యామ్. project settings 1 minute use default compliance settings and then ఒక నిమిషం ఉండండి మా ఏమనంటున్నానంటే కాన్ఫిగర్ జేఆర్ఈ కదా అది జేఆర్ఈ వర్షన్ ఇన్ ఎక్లిప్స్ అండ్ ట్రై టు సెట్ కంపైలేషన్ టార్గెట్ 1.8 ఇక్కడ కంపైలేషన్ టార్గెట్ ఇక్కడ నంబర్ 13 అనే డ్రాప్ డౌన్ ఉంది చూడండి ఎస్ మ్యామ్. ఇక్కడనే మ్యామ్. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ ఈ చెక్ బాక్స్ యూజ్ కాంప్లియన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ అని ఉందా ఈ చెక్ బాక్స్ ని అన్చెక్ చేయండి నో గో బ్యాక్ ఓకే. జావా కంపైలర్ ని క్లిక్ చేయండి మళ్ళీ రావట్లేదా సరే. నోమా ఇది మళ్ళీ మీరు ఓపెన్ చేయండి క్యాన్సిల్ చేయండి ఇది ఆప్షన్ ని మీరు ఏం చేశారు మీరు అక్కడ అన్చెక్ చేయాల్సింది మళ్ళీ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లో వెళ్ళండి ప్రాజెక్ట్ దగ్గర ఓకే మ్యామ్ వచ్చింది. అన్చెక్ ఇదేనా మ్యామ్? ఎస్ మా అవునమ్మా ఇక్కడ డ్రాప్ డౌన్ లో 13 ఉంది కదా కంపైలర్ కంప్లైన్స్ లెవెల్ 13 అనే డ్రాప్ డౌన్ ఉంది 1.8 సెలెక్ట్ చేసుకోండి 1.8 ఓకే. 1.8 ఓకే yes please and then click on apply and close ఓకే. ఎస్ ఇసా మ్యామ్. settings has changed yes ఓకే. ప్రాబ్లం డ్యూరింగ్ ది బిల్డ్. ఓకే అనండి మళ్ళీ రీబిల్డ్ చేయాలి అందుకే ఓకే అనండి ఓకే. ఎస్ ప్లీజ్ ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ ని రైట్ క్లిక్ చేసి ఒక బిల్డ్ ప్రాజెక్ట్ అని ఉంది చూడండి ఆప్షన్ బిల్డ్ ప్రాజెక్ట్ UILD బిల్డ్ ప్రాజెక్ట్ కి రిఫ్రెష్ పైన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిల్డ్ ప్రాజెక్ట్ ఓకే. బిల్డ్ అవుతుంది అక్కడ సిబిల్ ప్రాజెక్ట్ అనండి ఓకే మా ఇప్పుడు రన్ చేయండి మళ్ళీ రన్ యాజ్ అని మీ ప్రాజెక్ట్ క్లాస్ దగ్గరకు వచ్చి రన్ యాజ్ అనండి రైట్ క్లిక్ చేసి జావా అప్లికేషన్ లాంచ్ చేయాలండి మళ్ళీ ఇలానే వస్తుంది. అవునమ్మా వస్తుంది ఎందుకంటే జావా ఎస్ఈ 13 అని జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ దగ్గర కనిపిస్తుంది కదా అవును మ్యామ్. అవునా ఎస్ మా ఎడిట్ వి నీడ్ టు ఎడిట్ దిస్ ఓకే సో ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ జావా బిల్డ్ పాత్ లో వెళ్ళాలి రైట్ క్లిక్ చేసి మీ ప్రాజెక్ట్ దగ్గర మళ్ళీ రైట్ క్లిక్ చేయండి మీ ప్రాజెక్ట్ దగ్గర జావా ప్రాజెక్ట్ దగ్గర రైట్ క్లిక్ చేయండి ఈ ప్రాజెక్ట్ దగ్గర అక్కడ కాదు ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ దగ్గర రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లో వెళ్ళండి మళ్ళీ లాస్ట్ ప్రాపర్టీస్ లో వెళ్ళండి ఓకే. జావా బిల్డ్ పాత్ ఉందా జావా బిల్డ్ పాత్ ఎస్ మ్యామ్. ఇక్కడ సైడ్ నా జావా కంపైలర్ కాకుండా జావా బిల్డ్ పాత్ ని క్లిక్ చేయండి ఓకే. ఎస్ ప్లీజ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ చెక్ చేయండి అక్కడ క్లిక్ చేయండి చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ దగ్గర ఓకే. ఎస్
ఎడిట్ అనండి. ఎడిట్ అనండి. ఎడిట్ అని ఉంది ఆప్షన్ ఇక్కడ. చూపిస్తుంది. ఎడిట్ ఆప్షన్ లేదా? సో ఓన్లీ సో మీరు ఇన్స్టాల్ చేసింది ఏది మా ఏ వర్షన్? 19 కానీ ఇక్కడ 13 తీసుకుంటుంది కదా మా. సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎడిట్ రాలేదా? జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ దగ్గర రాలేము. ఒక నిమిషం వస్తుంది కదా, ఒక నిమిషం నేను రెఫర్ చేస్తున్నాను. ఒక నిమిషం. జావా బిల్డ్ పాత్ ఇలా రావాలి మా, మీకు ఎందుకు రావట్లేదు? జావా ప్రాజెక్ట్ ఎస్ఆర్సి ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది అన్చెక్ చేయండి. జావా ప్రాజెక్ట్ ఎస్ఆర్సి అన్చెక్ చేయండి చెక్ బాక్స్ ని. అవును మా, జావా ప్రాజెక్ట్ ఎస్ఆర్సి ఉంది కదా, సెకండ్ వన్ అదే అన్చెక్ చేయండి. సెలెక్ట్ చేసుకోవద్దు, అది చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి, అన్చెక్ అయిపోతుంది. మళ్ళీ 1 దగ్గర 1 ఏంటో సెలెక్ట్ చేసుకోవచ్చు మా. ఎందుకు మీకు అనిపిస్తుంది? సో 19 వర్షన్ కనిపించట్లేదా మీ దగ్గర? మీరు ఇన్స్టాల్ చేసింది 19 కదా? ఇక్కడ 19 కనిపించట్లేదా? ఈ డ్రాప్ డౌన్ దగ్గర 1.8 ఉందా? ఇక్కడ 1.8 అని సెలెక్ట్ 1.8 ఉంది. 19 చూపిస్తుంది. 13 వరకే చూపిస్తుంది. 13 వరకే చూపిస్తుంది. వేర్ ఇస్ 19 దెన్? మీరు ఇన్స్టాల్ చేసిన జావా వర్షన్ అండ్ ఇక్కడ ఎక్లిప్స్ లో రావట్లేదు. 13th వరకే ఉంది అక్కడ. పాత్ మీరు ఎలా సెట్ చేశారో ఒకసారి చూపిస్తారా? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ ఎలా సెట్ చేశారో ఒకసారి. సిస్టమ్ రిపేరీస్ అని చెప్పి ఏదో కనిపిస్తుంది అక్కడ. దిస్ పీసీ దగ్గర రైట్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ ప్రాపర్టీస్ దిస్ పీసీ దగ్గర. ఓకే ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ కాపీ చేసుకోండి. ఇదంతా బిన్ వరకు ఇక్కడ క్లాస్ పాత్ దగ్గర బిన్ వరకు కాపీ చేసుకోండి. పాత్ ఇదంతా ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ మ్యామ్, కాపీ చేసుకున్నాను. దిస్ పీసీ దగ్గర రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ అడ్వాన్స్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ ఉంటుంది చూడండి ఆల్రెడీ. పాత్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి. పాత్ దగ్గర క్లిక్ చేయండి. ఎడిట్ అనండి. ప్రోగ్రామ్ పెన్స్ జావా జేడీకే బిన్ వరకు ఉంది మ్యామ్. నో ప్రాబ్లం, అగైన్ నో నీడ్, క్యాన్సిల్ చేసేసండి. ఆల్రెడీ పెట్టారు మీరు.
జావా 19 మెన్షన్ చేశారు. సో ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా కంపైలర్ అవన్నీ రన్ అవుతున్నాయా? అవుతుంది మ్యామ్. ఆల్రెడీ నేను ఇప్పుడు VS కోడ్ యూజ్ చేస్తున్నా మ్యామ్. ఓకే, దాన్ని ఎందుకు మా అక్కడ రావట్లేదు? అది తెలియకనే అసలు. ఒక నిమిషం, వాట్ ఇస్ ద ఇష్యూ దెన్? VS కోడ్ యూజ్ చేస్తున్నాను నార్మల్ గా నేను. అవునా, ఐ వాజ్ ఏం మిస్ చేసి ఉండొచ్చు మీరు ఇక్కడ? మీరు అక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చారా లేకపోతే ఇన్కరెక్ట్ ఇచ్చారా? మా డబుల్ కొటేషన్ డబుల్ కొటేషన్ ఇచ్చా. డబుల్ కొటేషన్ హలో మేడం. ఎస్ ఎస్ చెప్పండి మా. మేడం అది ప్రోగ్రామ్ లో వాళ్ళు పబ్లిక్ స్టాటిక్ అవార్డ్ మెయిన్ ఉంది చూడండి మేడం, అది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కాలేదు మేడం. ఆ బ్రాకెట్ అక్కడ అది అవునమ్మా. బ్రాకెట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా? సెమీ కోలన్ ఇచ్చారా లాస్ట్ లో, కోలన్ ఇచ్చారా? అక్కడ అది రిమూవ్ చేయమండి. లేదు, అది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ అది. సో అట్ లైన్ నెంబర్ 6 బ్రాకెట్ కరెక్ట్ గానే క్లోజ్ చేశారా? నార్మల్ బ్రాకెట్ కరెక్ట్ క్లోజ్ చేయండి. నార్మల్ బ్రాకెట్ లో క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ తో క్లోజ్ చేశారు మేడం వాళ్ళు. ఫ్లవర్ బ్రాకెట్ యూస్ చేశారా? కాదు కదా, యూ హ్యావ్ ఎంటర్డ్ విత్ డబుల్ కోట్. వాట్ మాది సెమీకోలన్ కదా? ఫిఫ్త్ లైన్ మేడం, ఫిఫ్త్ లైన్ అది క్లోజ్ కాలేదు మేడం. అది ఫ్లవర్ బ్రాకెట్ తో క్లోజ్ చేశారు వాళ్ళు అక్కడ. ఫ్లవర్ బ్రాకెట్ తోనే ఓపెన్ చేయాలి. అది ఫ్లవర్ బ్రాకెటే కదా? దాని వెనకాల మేడం ఫ్లవర్ బ్రాకెట్ తో క్లోజ్ చేశారు. ఇక్కడ చూడు మా, ఫ్లవర్ బ్రాకెట్ తో క్లోజ్ చేశారా మీరు? ఎక్కడ లేదు మేడం, అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ కి నార్మల్ బ్రాకెట్ ఉంది కదా, స్ట్రింగ్ పక్కన ఆ బ్రాకెట్ కి ఈక్వల్ ఇక్కడ చూడండి. కరెక్ట్ గానే ఉంది అది. చెప్పండి మా. ప్రింట్ ఇన్ని ఇచ్చారు మ్యామ్, ప్రింట్ కదా ఓన్లీ. ప్రింట్ ఇన్ని ఇచ్చారు కాదు, ప్రింట్ ఎల్ అన్నది ఇంది కాదు అది. అదే మేడం, ఎల్లని తీసేస్తా ఒకసారి అవుతున్నాను. సేవ్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి. ఎల్ అనే కదా ముందు కూడా ఇచ్చింది. లేదు మ్యామ్, ఇది లేదు మ్యామ్. ప్రింట్ అయ్యని ఇచ్చారు. అట్లా అయినా కాకపోయినా కూడా రన్ అవుతుంది అది కోడ్. ఎందుకు లాంచ్ ఎర్రర్ వస్తుంది? ఒక నిమిషం. మీ జావాలో ఓల్డర్ వర్షన్ ఆల్రెడీ ఉందా? లేదు కదా? Don't know why it is getting error actual గా. తెలుసలే 2 days నుండి చూస్తున్నా. సరే ఇంకా ఈరోజు మీరు అడుగుదామని. ఒక్క నిమిషం రెఫర్ చేస్తున్నాను.
సో మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి మీ జావా ప్రాజెక్ట్ ని. జావా ప్రాజెక్ట్ రైట్ క్లిక్, అక్కడ కాదు ప్రాజెక్ట్ దగ్గర రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ ఏమనేది వస్తుంది, ఇక్కడ వార్నింగ్ ఏమొస్తుంది చూడండి. ద సిస్టమ్ లైబ్రరీస్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ రిలీజ్ 1.8 విల్ బి యూజ్డ్ విత్ ద రిలీజ్ కంపైలర్ ఆప్షన్ యూజింగ్ కరెంట్ JRE 19. The current version you have used is 19 only. Use release options. ఎలా ఉంది ఒకసారి చేస్తున్నాను. ఆ చెక్ బాక్స్ ని ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారా మీరు? యూజ్ కాంప్లియన్స్ ఉంది కదా JDK కాంప్లియన్స్ దగ్గర, ఆ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. 13 యూజ్ అవుతుంది, 1.8 యూజ్ అవుతలేదు, అట్లా చెక్ చేసుకుంటా. అవును, అది చెక్ చేస్తే కనుక 13 యూజ్ అవుతుంది. జావా బిల్డ్ పాత్, జావా బిల్డ్ పాత్ ని క్లిక్ చేయండి. చేశాను. సిస్టమ్ ఇక్కడ JRE ని క్లిక్ చేయండి. అరో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. JRE ఎస్. ఇందులో ఎడిట్ అనండి. JRE SE 13 సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎడిట్ అనండి. ఇక్కడ ఏముంది మా ఎగ్జిక్యూషన్ SE 13, ఇక్కడ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. ఇందులో ఏది మా JDK 13 వరకే ఉన్నాయి ఇందులో కూడా. 1.8 JDK 19. 1.8 JDK 19. 1.8 ఉందా? SE సెలెక్ట్ చేసుకోండి. 1.8 JDK 19. ఓకే, సో ఇప్పుడు ఫినిష్ అనండి. అక్కడ ఏమొచ్చింది మా జావా SE 1.8 వచ్చిందా? మీరు ఇన్స్టాల్ చేసి ఓకే ఓకే మనం సెట్ చేసాము. ఇక్కడ కూడా 1.8 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని అన్చెక్ చేసి యూజ్ కాంప్లియన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్, ఆ చెక్ బాక్స్ ఉంది కదా, అన్చెక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ లో నుంచి కూడా 13 అని కాకుండా 1.8 సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు క్లిక్ అండ్ అప్లై, అదే అప్లై అండ్ క్లోజ్. బిల్డ్ ప్రాజెక్ట్ అనండి. ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయండి. జావా ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేసి బిల్డ్ ప్రాజెక్ట్ మల్లికార్జున మ్యూటెడ్. ఓకే అనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, JRE SE సిస్టమ్ లైబ్రరీ దగ్గర జావా SE 1.8 వచ్చిందా?
అవునమ్మా. ఇప్పుడు మళ్ళీ బిల్డ్ ప్రాజెక్ట్ అనండి. మళ్ళీ ఈ జావా ప్రాజెక్ట్ ని రైట్ క్లిక్ చేసి బిల్డ్ ప్రాజెక్ట్ అనండి. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఏమైనా వచ్చిందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ని క్లాస్ ని రన్ చేయండి రైట్ క్లిక్ చేసి. ఇక్కడైతే వచ్చింది 1.8 అని. ఎస్ మ్యామ్. Yes, ma'am. Why did you want this problem? Anybody know here? మేడం ప్యాకేజ్ దగ్గర ఒకసారి చూడండి మేడం. జావా బేసిక్స్ అని పెట్టారు. అవును, ఏమైనా పెట్టచ్చు ప్యాకేజ్ పెట్టు. అది జావా ప్రాజెక్ట్ అని పెడితే ఒకసారి ట్రై చేయమని మ్యామ్. లేదు అలా ఏం ప్రాబ్లం లేదు. మేడం చెప్పండి మేడం ఇక్కడ స్ట్రింగ్ అది పబ్లిక్ మెథడ్ వైల్డ్ ఉంది కదా, అక్కడ అతను సెమికోలన్ చూడండి మేడం రాంగ్ ఇచ్చాడు. క్లోజ్ బ్రాకెట్ రాంగ్ ఇచ్చాడు చూడండి మేడం. ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాడు. ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారమ్మా మీరు అక్కడ? ఇచ్చారు మేడం. ఎక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారు? ఇది అరేంజ్ ఉంది కదా మేడం, స్ట్రింగ్ బ్రాకెట్స్ ఇచ్చి పక్కన అరేంజ్ ఉంది కదా. అవును మ్యామ్. అది అతను ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాడు చూడండి మేడం. ఫ్లవర్ బ్రాకెట్ రావాల్సింది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెయిన్ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చింది. మ్యామ్ జావా 13 మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మేడం. జావా 1.8 కదా ఇప్పుడు ఉండేది. జావా 13 ట్రై చేయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దగ్గర ఫ్లవర్ బ్రాకెట్ ముందు కొంచెం స్పేస్ ఇస్తే లేదు అలా ఏం ప్రాబ్లం లేదు. అలా ఇష్యూ ఏం లేదు. మ్యామ్ ఇప్పుడు హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు హాయ్ అనేది క్యాపిటల్ లో ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాపిటల్ లో ఉంటే లేదు అలా ఏమి ఉండదు. ఓకే ఇప్పుడు మీ జావా 13 ట్రై చేయండి మేడం ఒకసారి. జావా జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ జావా ఏసి 1.8. ఓకే మా, నో ప్రాబ్లం ఇన్ దట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ జావా ప్రాజెక్ట్ ని రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ సురేఖ రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్రాపర్టీస్ లో వెళ్ళండి. అక్కడ అప్డేట్ ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో చూద్దాం. బిల్డ్ పాత మ్యామ్. ఇక్కడంతా ఓకే. రిలీజ్ కంపైలర్ ఆప్షన్ యూజింగ్ కరెంట్ జేఆర్ఈ 19. రిలీజ్ కంపైలర్ ఆప్షన్ రిలీజ్ కంపైలర్ ఆప్షన్ బిల్డ్ ప్యాడ్ దగ్గరికి వెళ్తారమ్మా ఒకసారి. జావా బిల్డ్ ప్యాడ్ చార్జ్ ఇక్కడ ప్రతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారండి. సోర్స్ అనే ట్యాబ్ ఉంది కదా, సోర్స్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. సోర్స్ ప్రాజెక్ట్స్ లైబ్రరీస్ అని ఉంది కదా, సోర్స్ ప్రాజెక్ట్స్ ఎర్రర్ ఉందేమో అని చెప్పి ప్రాజెక్ట్స్
Okay, libraries. Okay. There's an order and export, ma? Module dependencies లో ఏమైనా ఎర్రర్ ఉందా? Module dependencies ఏమి లేదు. Uncontent select గానే కరెక్ట్ గానే ఉంది. జావా ఎడిటర్, జావా డాక్యుమెంట్ లొకేషన్, రిసోర్సెస్ ఏమైనా వెళ్ళాలి ఇక్కడ. ఒక నిమిషం. అక్కడ మీకు ఎర్రర్ వస్తుంది మా అక్కడ కింద. సో గో బ్యాక్. సో జావా కంపైలర్ దగ్గరికి వెళ్ళండి. మీకు వార్నింగ్ వస్తుంది అక్కడ జావా కంపైలర్. అదే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోనే జావా ప్రాజెక్ట్ రైట్ క్లిక్ లోని ప్రాపర్టీస్ లోనే జావా కంపైలర్. అది కాదు ప్రాజెక్ట్ దగ్గర రైట్ క్లిక్. ఎస్ జావా కంపైలర్. ఇక్కడ వార్నింగ్ చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు వార్నింగ్ ఇక్కడ కింద వార్నింగ్ ద సిస్టమ్ లైబ్రరీ will be used with the release compiler using ARE19. అలా ఏం రాకూడదు. ఒక నిమిషం రండి మా. Compiler is specified is 100, but a JRE kada magara JRE is using compiler option using current JRE 19. Okay. Definition.
It is ensuring the proper JRE is there or go to the value to build our computer within matches. Okay, 14. మా సో విండోస్ ప్రిఫరెన్సెస్ లో వెళ్ళండి మా ఆప్షన్ ఒకసారి. విండోస్ ప్రిఫరెన్సెస్ ఇది క్లోజ్ చేసేసేయండి. విండో ఒకసారి ఈ విండో మొత్తం క్లోజ్ చేసేసి విండోస్ ప్రిఫరెన్సెస్ జావా ఉంది చూడండి. ఎస్ ఇన్స్టాల్డ్ జేఆర్ఈస్ అనే ఆప్షన్ ఉందా? ఇన్స్టాల్డ్ జేఆర్ఈస్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏముంది మా ఇక్కడ జేడీకి ఏముంది మా 19. ఇక్కడ వరకు కరెక్ట్ గానే ఉంది మా, అదే సెలెక్ట్ చేసుకోవాలి. 19 చూపిస్తలేదా మ్యామ్? 1.8 నుండి 13 వరకు చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ. ఎక్కడమ్మా? సో ఎక్కడ క్లిక్ చేశారు? Incoming voice call. ఎందుకు వస్తుందా? అన్ని ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తున్నాము కానీ ఓవరాల్ గా రెఫర్ చేశామ్మా. ఎందుకు రావట్లేదు అది? ఓవరాల్ గానే రెఫర్ చేసాం మనం, రావట్లేదు ఎందుకు? సో మళ్ళీ ఇక్కడమ్మా మీరు ఇక్కడ ఉన్నారు. స్టార్ట్ చేస్తారు.
ఇప్పుడు రన్ చేసి చూడండి. అసలు ఇది రావట్లేదు. ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి మ్యామ్. ఒకసారి ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ అవైలబుల్ వస్తుందేమో ఒకసారి రెఫర్ చేద్దాం. ఫైల్ వెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్ అనండి. ఒకసారి క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ వస్తాయి, జేడీకే ఏ వర్షన్ అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ జేఆర్ఈ జావా ఎస్ఈ 13 అని ఉంది. అది తీసేసి ఏముందండి మా ఇక్కడ 13 వరకు ఉన్నాయి మేడం. use a project specific JRE. Next option. ఇది JDK ఇది. ఓకే, JRE కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. use default JRE 19 and workspace compare preferences. Configure JRE సరేని క్లిక్ తీసుకుంటున్నామా అది. yes అది ఉంది 19 ఉంది. ఓకే, అప్లై అండ్ క్లోజ్. అప్లై అండ్ క్లోజ్. యూజ్ డిఫాల్ట్ JRE JDK 19 అండ్ వర్క్ స్పేస్ కంపేర్ ప్రిఫరెన్సెస్ అని అన్నాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి చూడండి. ఇప్పుడు Siri.java ఇవ్వాలి మ్యామ్. నార్మల్ నేమ్ ఇచ్చేసేయాలి. జస్ట్ నార్మల్ నేమ్ .java ఇవ్వద్దు ఎప్పుడు కూడా. ఒక ప్రాజెక్ట్ పేరు ఏదైనా సరే ఇవ్వాలి. డోంట్ క్రియేట్ ఇక్కడ ఏది తీసుకునేదా అయితే JDK 19 తీసుకునేదా. ఓకే, ఇప్పుడు ఒక SRCలో SRCలో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఒక ప్యాకేజ్ SRC, రైట్ క్లిక్, న్యూ ప్యాకేజ్. ప్యాకేజ్ పేరు ఏమైనా పెట్టండి. అందులో క్లాస్ ఇదే క్లాస్ నా రైట్ క్లిక్ చేసి క్లాస్ ప్యాకేజ్ లో ఇక్కడ కాదు మా ప్యాకేజ్ దగ్గర రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్. మెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. డెమో ఉంది కదా, అక్కడ డెమోలో వెళ్ళండి. demo.javaలో అక్కడ మెయిన్ మెథడ్ నుంచి కాపీ చేసేసుకునేయండి. మెయిన్ మెథడ్ system.out.println అని కూడా. ఓకే, క్లోజింగ్ బ్రాకెట్ కూడా అంతే. ఎస్, కాపీ చేసుకుని అక్కడ ఆ క్లాస్ లో కాపీ పేస్ట్ చేసేసేయండి. ఎస్ మా, ఇప్పుడు సేవ్ చేయండి. JDK 19 వచ్చింది. సేవ్ చేసి JDK 19.
ఓన్లీ క్లాస్ ఇవ్వాలా మ్యామ్ లేకపోతే ఏమన్నా లేదు కాదు క్లాస్ ఎక్కడ ఓన్లీ క్లాస్ ఇవ్వాలా పబ్లిక్ తీసేసి లేదు లేదు మా పబ్లిక్ ఉండాల్సింది ఏం పర్లేదు విత్ దట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గర శిరీష ఉంది కదా, రైట్ క్లిక్ చేయండి. ఈ శిరీష దగ్గర రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళండి మా, ఒకసారి రెఫర్ చేద్దాము. ఇక్కడ ఏ సెట్టింగ్స్ ఉన్నాయో సో ఒక నిమిషం అనండి. రీసోర్సెస్ లో ఓకే, కంపైలర్ లో ఓకే ఒక నిమిషమా. ఎనేబుల్ ప్రాజెక్ట్ కంపైలర్ వెళ్ళండి, జావా కంపైలర్. Enable project specific settings. Checkbox దగ్గర క్లిక్ చేయండి. Enable project specific settings. Yes ma'am. Configure workspace. Okay. And then ఇక్కడ JDK yes please. అక్క చెక్ బాక్స్ ని క్లిక్ చేసుకోండి. యూజ్ కాంప్లియన్స్. ఓకే ఇవి అన్చెక్ చేసేసేయండి మా. యూజ్ డిఫాల్ట్ ఉంది కదా, యూజ్ డిఫాల్ట్ కాంప్లియన్స్ సెట్టింగ్స్ అన్చెక్ చేయండి. ఎస్ యూజ్ రిలీజ్ ఆప్షన్స్ కూడా అన్చెక్ చేయండి. ఎస్ అండ్ దెన్ ఇప్పుడు ఈ బాక్స్ వస్తుందా? When selecting 13 compliance, make sure to have a compatible JRE. అవును మా, అవసరం లేదా? ఇన్స్టాల్ JREs లోకి వెళ్ళండి. కాన్ఫిగర్ ద ఇన్స్టాల్డ్ JREs ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్, వార్నింగ్ దగ్గర వచ్చినప్పుడు కింద. ఎస్ కింద కింద కాన్ఫిగర్ ద ఇన్స్టాల్డ్ JREs. ఇన్స్టాల్ JREs దగ్గరికి వెళ్ళండి. ఒకసారి నో ఇన్స్టాల్డ్ JREs. జావా బిల్డ్ పాత్ చేంజ్ ద JRE అండ్ జావా బిల్డ్ పాత్ అని కూడా ఉంది. జావా బిల్డ్ పాత్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ గా జావా ఎస్ వేరేకనే ఉంది కదమ్మా. మీరు ఇంకో ప్రీవియస్ ఇదేనా జావా ఉంది ఇన్స్టాల్ చేసింది వర్షన్, వేరేది ఏమైనా ఉందా? ఇదే చేశారు. సో ఎక్లిప్స్ ఏ వర్షన్ ఇది? ఎక్లిప్స్ 9 ఉంది. ఎక్లిప్స్ ఏ వర్షన్ డౌన్లోడ్ చేశారు? మీరు లింక్ పంపించారు దాంట్లోనే డౌన్లోడ్. ఓకే ఇక్కడ కూడా వచ్చు మ్యామ్, ఇది ఏ వర్షన్ అనేది? ఇది ఏం చేస్తారంటే సురేఖ మీరు ఆఫ్లైన్ వస్తారా ఒకసారి? టుమారో మీ సిస్టమ్ తీసుకొని వస్తారా ఆఫీస్ కి? లేదు మ్యామ్, నేను విలేజ్ లో ఉన్నాను. ఓకే సో మీరు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసేయండి మా ఎక్లిప్స్ జావా రెండు అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే మ్యామ్. జావా విండోస్ 64 బిట్ అంటే ఇది సేమ్, ఇది కూడా అలానే చేస్తే వచ్చింది మ్యామ్. నాకు ఫస్ట్ నాకు కూడా ఇలానే అంటే మీకు పంపించాం కదా మ్యామ్, ఎర్రర్ వచ్చిందని చెప్పేసి. ఓకే సో ఏం చేశారంటే ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయండి, తర్వాత కరెక్ట్ గా అన్ఇన్స్టాల్ చేసేసి
మళ్ళీ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయండి. పాత్ అంతా సెట్ చేసేసిన తర్వాత ఓకేనా. సో కంట్రోల్ ప్యానెల్ లో వెళ్ళండి. కంట్రోల్ ప్యానెల్ లో వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అలా కాదు, కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసుకోండి. సర్చ్ బాక్స్ లో సర్చ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ కంట్రోల్ ప్యానెల్ అని టైప్ చేయండి. ఎస్, అందులో నుంచి ప్రోగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేసేయండి 2. డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అవునమ్మా, కింద అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్, అక్కడెక్కడే ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ లో అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ పైన అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆప్షన్. ఎస్, ఇక్కడ జావా ఉంది కదా, జావా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. జేతో ఉంటుంది చూడండి, జే క్లిక్ టైప్ చేసుకోండి మీ సిస్టమ్. అన్ఇన్స్టాల్ ఎక్లిప్స్ ఓన్లీ 2 లేదండి ఉన్నది. Remaining students, ma, are you doing, ma? Any mistake from your end? Any errors? Bhargavi, is it fine, right? Sirisha, meedokati. Sirisha ne kada access ichindima Surekha. Yes. Surekha na Sirisha na access ikkada. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది ఎవరికి మా? శిరీషాకా? yes ma'am. ఓకే, నేను సురేఖ చెప్పనా? ఓకే శిరీష కాల్డ్ మీ మ్యామ్. ఏం లేదు మా భార్గవి, ఇట్స్ వర్కింగ్ రైట్ ఇప్పుడు మీ సిస్టమ్ ఇప్పుడు? ఎస్ మ్యామ్, ఇట్స్ వర్కింగ్. ఎక్లిప్స్ కూడా శిరీష, ఆర్ యు ఏబుల్ టు కమ్ డౌన్ టు ఆఫీస్? no ma'am, we are in Mahabad. Where? Mahabad ma'am, Mahabad. ఓకే, ఏమని ఇన్స్టాల్ చేస్తున్నారు? ఎక్లిప్స్? అది ఎక్లిప్స్ ఏది మాది? 17.0.5 plus 8. ఏదో ఇన్స్టాల్ చేశారు కదా మాది, ఏంటి ఇలా రాదు కదా ఎక్లిప్స్ అది ఐకాన్. అన్ఇన్స్టాల్ చేసేసేయండి. టైం పడుతుంది మ్యామ్. ఇంకా జావా